ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలను వాయిదా వేసింది. మేలో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేసినట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మే నెలకు సంబంధించిన పరీక్షలను జూన్ 6 నుంచి 12వ తేదీ మధ్య నిర్వహించాల్సిన గతంలో షెడ్యూల్ చేసినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా వేసినట్టు కమిషన్ తెలిపింది. కానీ కొత్త తేదీలు వెల్లడించలేదు. రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్ పరీక్షల వాయిదా, రోస్టర్ విధానంలో లోపాలపై అభ్యర్థుల ఆందోళనలు, ఇతర అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు ఈ వాయిదాకు కారణాలుగా అధికారులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలో వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కట్ల రేవతి, పంజనవ్య అనే విద్యార్థినులు ఘన విజయం సాధించారు. ఇటీవల విడుదలైన ఏపీ ఈసెట్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించారు. గ్రామస్తులు వారిని ఘనంగా శాలువాతో అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. తమ తల్లిదండ్రులు రాత్రి పగులు కష్టపడి తమను చదివించారని, అందుకే ఇంతటి విజయం సాధించామని ఆనందం వ్యక్తం చేశారు. మున్పల్లి మండల్ వీరారెడ్డిపల్లి గ్రామం మాది. నేను డిప్లొమా థర్డ్ ఇయర్ కంప్లీట్ చేశాను. థర్డ్ ఇయర్లో ఏపీ ఈసెట్ అటెంప్ట్ చేశాను. అందులో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో దీనికి నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను కోచింగ్ తీసుకున్నాను. మా పేరెంట్స్ కూలి పని చేస్తూ నన్ను చదివించారు. సో వాళ్ళకి ఇది ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి ఇది నేను ఇస్తున్న మంచి గిఫ్ట్. ఐ వాంట్ టు బికమ్ ది ఐఏఎస్ ఆఫీసర్. జిల్లాలోని అక్బర్పేట్ భూంపల్లి మండలంలోని వీరేడుపల్లి గ్రామం. నా పేరు పంజనవ్య. మా తల్లిదండ్రులు నర్సింగ్లో పండిచెన్నవ్వ. నాకు ఏపీ ఈసెట్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. దానికి నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. దానికి ముఖ్య కారణం మా తల్లిదండ్రుల సహకారం, మా అన్నల ప్రోత్సాహనం. వాళ్ళు ప్రతిదానికి చాలా సపోర్టివ్గా ఉన్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు మా పెద్దన్న, మా చిన్నన్న. ఇంతవరకు వాళ్ళు అన్నీ తెలుసుకొని నా కోసం ఇంత సహకారంగా ఉన్నారంటే వాళ్ళ వల్లనే. ఇంకా ప్రభుత్వం మాకు కొంచెం ప్రోత్సహిస్తే ఇంకా మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నకిలీ ఇన్కమ్ సర్టిఫికేట్లు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. సరూర్ నగర్లో నివాసం ఉంటున్న భానుప్రకాష్, నాగరిక దంపతులు 9 సంవత్సరాల క్రితం సాత్విక ఎంటర్ప్రైజెస్ను సరూర్ నగర్లో ప్రారంభించారు. దీనిలో నకిలీ బర్త్, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 500, 100, 50, 20 రూపాయల నకిలీ బాండ్ పేపర్లు సీజ్ చేశామని సిపి సుధీర్ బాబు తెలిపారు. నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసి 5,000 నుంచి 20,000కి అమ్ముతున్నట్లు గుర్తించామని అన్నారు. ఈ నేరంలో 13 మంది నిందితులుగా ఉండగా 6గురిని అరెస్ట్ చేశామని సిపి సుధీర్ బాబు వెల్లడించారు. Which is far-reaching consequences for the employment, property-related issues, a lot of legal litigations జరిగేటువంటి స్కోప్ ఉన్నటువంటి ఒక యాక్టివిటీ which is causing for policing also, for the administration also. అటువంటి ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ బ్రేక్ త్రూ చేయడం జరిగింది. పట్టుకోవడం వల్ల ఈ ఒక యాక్టివిటీని కొత్త ఫేక్ బర్త్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తున్నారు. అందులో 48 బర్త్ సర్టిఫికేట్స్ను మనం సీజ్ చేయడం జరిగింది. అలానే ఫేక్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవి కూడా 5 ఫేక్ ఇన్కమ్ సర్టిఫికేట్ సీజ్ చేసాం. అలానే కాస్ట్ సర్టిఫికేట్ 11 కాస్ట్ సర్టిఫికేట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్తే మోర్ ఫార్ రీచింగ్ కన్సిక్వెన్స్ ఉన్నటువంటి లైక్ స్టాంప్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్, ఫేక్ వన్స్ ఆల్సో సీజ్ చేయడం జరిగింది. ఇందులో 100 రూపీస్ ఫీ బాండ్ పేపర్స్ 190, దెన్ 50 రూపీస్ వర్త్ బాండ్ పేపర్స్ 198, అండ్ 20 రూపీస్ బాండ్ పేపర్స్ 157. అలానే 500 రూపీస్ బాండ్ పేపర్ ఒకటి. అలానే ఓల్డ్ లుకింగ్ న్యూస్ పేపర్స్, లాంగ్ ప్రింట్ 25 years 30 years అటువంటి ఓల్డ్ లుకింగ్ పేపర్స్ అటువంటివి కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఫిరోజ్ అలీ ఇతని పైన కేసెస్ ఉన్నాయి.
ఈ కేసులో ఆసిఫ్ నగర్, దబీర్పుర, ఈవెన్ పహాడి షరీఫ్ లో కూడా ఉంది 2011 ఆ టైంలో. సో ఆ కేసు పరిస్థితి ఏమిటి ఇవాళ పొద్దునే మనం పట్టుకున్నాం కాబట్టి విల్ ఆల్సో గోయింగ్ టు దోస్ డీటెయిల్స్. సర్టన్లీ విల్ ఇన్వెస్టిగేట్ దోస్ కేసెస్. దిస్ అక్యూజ్ ఒక అక్యూజ్ మీద ఉన్నాయి, అందరి మీద కాదు, ఒక్క మీద ఉన్నాయి. A1 అతను ఏం చేశాడంటే ఒక 55 years ఉంటాయండి అతనికి. ఇప్పుడు ఇందాక మీరు సాత్విక్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేస్తాడు. ఈ వైఫ్ టైపిస్ట్ అనమాట. అట్లా పెట్టుకుని డిటిపి టైప్ చేయడము, లాట్ ఆఫ్ టైపింగ్ యాక్టివిటీ ఉంటాయి కదా, సమ్ సర్టిఫికేట్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్ అండ్ బర్త్ సర్టిఫికేట్ 64 చేసాం. 48 బర్త్ సర్టిఫికేట్ ఏజ్ డిటర్మినేషన్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఇన్కమ్ సర్టిఫికేట్ 5, దెన్ కాస్ట్ సర్టిఫికేట్ 11. సో టోటల్ 64 అని. కానీ వీళ్ళు ఇప్పటికి 181 ఇష్యూ చేశారు. 181 ఇష్యూ చేసినా ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం కూడా దాన్ని మేము వెరిఫై చేస్తాం. అట్లానే బ్రేక్. నల్గొండ జిల్లా మాన్యం చిల్కలో 320 మంది పోలీస్ సిబ్బంది దాదాపు 5 ఇళ్లలో సోదాలు చేశారు. సోదాలలో ఇతర రాష్ట్రాలకు చెందిన 150 మంది అనుమానితులను గుర్తించినట్టు ఎస్పీ భరత్ చంద్రపవార్ తెలిపారు. అలాగే సరియైన పత్రాలు లేని 165 బైకులు, 4 ఆటోలు, గాంజా చాక్లెట్స్, 2 హుక్కు పాట్స్, 1 ఎయిర్ గన్ను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. జిల్లాలో గంజాయి అసాంఘిక కార్యక్రమాలను అరికట్టడం కోసం 3 దశల్లో కార్యక్రమాలను నిర్వహించామని ఎస్పీ తెలియజేశారు. तुम्हारा बेटा है क्या है ये पूरा क्या है जी? हाँ क्या खा रहे क्या खा रहे खा रहे ना सिगरेट पी रहे ना? हाँ खा रहे फिर बोलो एम्प्टी बॉक्सेस पैसा नहीं है संडे को इधर रहोगा अच्छा ये प्ले कट ना प्ले सिगरेट ओके సీజ్ చేసుకోండి సీజ్ చేయండి ఇక్కడ ఎవరు ఉన్నారు ఈ పార్టీ ఎవరిది సార్ మేడం కానిస్టేబుల్ లేరా ఉన్నారు సార్ ఇది ఆధార్ అవార్డ్ సన్ ఉన్నా ये क्या है ఏం చదువుకున్నాం బీఫార్మ్ చేసి ఇట్లా అయితే అడిక్ట్ हो गए रे सिगरेट का हां सिगरेट का एडिक्ट हुए हां सिगरेट 5 इयर्स से क्लीन नहीं कर रहा झूठ ना बोल क्यों क्या नाम है मोहम्मद आजाद मकान है फोटो కూడా देखा वहां से खाली సార్ ఇప్పుడు మీరు ఇవాళ నల్గొండ టౌన్లో మాన్యం చెల్కా అనే కాలనీలో నల్గొండ సబ్ డివిజన్ పోలీస్ వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న నల్గొండ సబ్ డివిజన్ సిఐలందరూ కూడా మొత్తం కలిపి 320 మెంబర్స్ ఫోర్స్తో మనము ఈ ఏరియా అంతా కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ అయ్యే లేకపోతే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అయితే ఇందులో మనం సుమారు ఒక 500 ఇల్లుల వరకు చెక్ చేసినాము. అందులో మనకి ఇప్పుడు సీజర్స్కి చూసుకుంటే ఒక 165 వెహికల్స్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ దొరకడం జరిగింది. అదేవిధంగా ఒక 4 ఆటోస్, ఒక 2 బ్యాండ్ హుక్కా సెటప్స్, ఒక ఎయిర్ గన్. ఈ ఎయిర్ గన్ కూడా ఒక రౌడీ షీటర్ వాళ్ళ ఇంటి నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. కొన్ని గాంజా ఆర్ భాంగ్ చాక్లెట్స్ కూడా ఒక 25 ప్యాకెట్స్ మేము సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి
ఇది ఎక్కడి నుంచి వస్తున్నది, ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి ఎవరైనా ఇంకా ఎవరికైనా అమ్ముతున్నారా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. చాలా వరకు వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి వలసలందరూ వచ్చి ఇక్కడ ఉంటున్నారని చెప్పి సమాచారం మీద ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీకి ప్లాన్ వేయడము, లేకపోతే ఏదైనా తప్పు పనులు చేయడం ప్లాన్ వేస్తున్నారని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇదంతా కూడా మనము ఇవాళ ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఒక 4 రౌడీ షీటర్లను మనం పట్టుకోవడం జరిగింది. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ యువ నాయకుడు విజయరెడ్డి ప్యూరోపాల్ ఐటీ ఉద్యోగ స్కామ్ బాధితులతో సమావేశం నిర్వహించారు. నకిలీ ఐటీ సంస్థలు స్థాపించి యువతను మోసగిస్తున్న ఐటీ సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్కొక్కరి వద్ద 2,50,000 వరకు వసూలు చేశారని బాధితులు వాపోతున్నారు. ఈ విషయమై ఉండి 17 మంది బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఐటీ సంస్థలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఐటీ జాబ్ స్కామ్ బాధితులకు న్యాయం జరగాలి. యూరోపల్ ఐటీ జాబ్ స్కామ్ బాధితులకు న్యాయం జరగాలి. యూరోపల్ ఐటీ జాబ్ స్కామ్ బాధితులకు న్యాయం జరగాలి. ఐటీ స్కామ్ బాధితులకు ఐటీ స్కామ్ బాధితులకు న్యాయం జరగాలి. కన్సల్టెన్సీ మాదాపూర్లో ఏర్పాటు చేసి ఆ కన్సల్టెన్సీ ద్వారా నిరుద్యోగులకు ఫోన్ చేసి మీకు మేము ఉద్యోగాలు ఇప్పిస్తాము, మీకు ఇంటర్వ్యూ అవుతుంది, మీకు జాబ్ ఆన్బోర్డింగ్ అవుతుంది, ఆ తర్వాత మీకు ల్యాప్టాప్ వస్తుంది, తర్వాత మీకు ఐడి కార్డ్ వస్తుంది, ఇవన్నీ అయ్యాకే మాకు మీరు డబ్బులు కట్టాలి, అప్పటి వరకు కట్టే అవసరం లేదని నమ్మించి మోసం చేసిన స్కిల్ హబ్ కన్సల్టెన్సీ ఆల్మోస్ట్ దాదాపు 200 మందికి పైగా నిరుద్యోగులను యువతను వాళ్ళ కన్సల్టెన్సీకి రప్పించి ఈ నిధి అనే అమ్మాయి చేత మొత్తం ఇంటర్వ్యూలు ఇవి నడిపించి ఆన్లైన్లో నడిపించి తర్వాత ప్యూరోపాల్ అనే సంస్థలో మీకు ఉద్యోగం వచ్చింది. ఇది ఎక్కడ ఉందంటే గచ్చిబౌలి ప్లాటినా బిల్డింగ్, చాలా పెద్ద బిల్డింగ్ ఇది. అలాంటి బిల్డింగ్ లో మీకు మంచి ఉద్యోగం వచ్చింది. ఈ సంస్థకి US, UAE ఇటువంటి చోట్ల చెన్నై, బెంగళూరులో కూడా బ్రాంచ్లు ఉన్నాయని చెప్పి వాళ్ళని ప్యూరోపాల్ సంస్థ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ ఒక దొంగ ఆఫీస్ సెటప్ పెట్టి ఇక్కడ మేము మీకు ఉద్యోగం ఇస్తున్నామని చెప్పి వాళ్ళకి ఒక సెకండ్ హ్యాండ్ పాడైపోయిన వేస్ట్ ల్యాప్టాప్, దాని తర్వాత జాబ్ అగ్రిమెంట్, దాని తర్వాత ఐడి కార్డు ఇవన్నీ ఇచ్చి నమ్మించి వాళ్ళకి ట్రైనింగ్ చెప్పున అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందని చెప్పి వాళ్ళ దగ్గర ఇమీడియట్ గా మీకు జాబ్ ప్లేస్మెంట్ ఆఫర్ లెటర్ ఇచ్చి 2,50,000 రూపాయలు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అది కూడా ఒక మాధవరావు అనే వ్యక్తి పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇది చేయించుకున్నారు 2 వారాలకి 3 వారాలకి ట్రైనింగ్ నామమాత్రంగా నడిపి తర్వాత ఫోన్లు ఎత్తడం మానేశారు, ఈమెయిల్కి రిప్లై ఇవ్వడం మానేశారు. ఇక్కడ గత 3 నెలలుగా దొంగ కన్సల్టెన్సీలను, దొంగ జాబ్ కన్సల్టెన్సీలను న్యాయం జరగాలి. కృష్ణా జిల్లా గుడివాడలో సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బస్టాండ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బస్ ప్రయాణంలో నిలిచిన నీటిలో నిలబడి నిరసన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బస్టాండ్ను బాగు చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా నిర్మించట్లేదని సిపిఎం పార్టీ నాయకులు ఆర్పీసీ రెడ్డి అన్నారు. నిర్మాణం వెంటనే చేపట్టకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. డివిజన్ బస్టాండు నందమూరి హరికృష్ణ రవాణా మంత్రిగా అయినప్పుడు బాగు చేయాలని నిర్ణయం చేశారు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో మనం చూస్తే అర్థమవుతుంది. బాగా అధికారంలోకి వస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ గుడివాడ బస్టాండ్ మాత్రం బాగు చేసే పరిస్థితి లేదు అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఈ కూటమి కూడా అధికారంలోకి వచ్చేటప్పుడు మేము గుడివాడ బస్టాండ్ని బాగు చేస్తామని హామీ ఇచ్చారు. మన ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రాంతం అంతా పర్యటించారు. అయినా బస్టాండు అధికారంలోకి వచ్చి సుమారు 11 నెలలు 12 నెలలు గడుస్తున్న ఈ బస్టాండ్ ఇదే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు వాళ్ళు జోక్యం చేసుకుని గుడివాడ బస్టాండ్ని బాగు చేయాలని మేము సిపిఎం పార్టీగా ఈరోజు డిమాండ్ చేస్తాం. గుడివాడ డివిజన్ బస్టాండు నందమూరి హరికృష్ణ రవాణా మంత్రిగా అయినప్పుడు బాగు చేయాలని నిర్ణయం చేశారు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మునగాల మండలం
బారాకత్ సమీపంలో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. బాధితుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తూమికపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అధిక లోడుతో వెళ్తున్న లారీ ఢీకొని 7 సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లేఖన్ కుమారుడు చందశ్విని అనే ఇద్దరు పిల్లలు రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేటలో అమానుష ఘటన చోటు చేసుకుంది. శంకర్ నగర్లో ఇంట్లో కిరాయి ఉన్న వ్యక్తిని చనిపోవడంతో శవాన్ని తీసుకెళ్లి వెళ్లాలని ఇంటి యజమాని కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్మకాండ పూర్తి అయ్యే వరకు తన ఇంటికి రావద్దంటున్న ఇంటి యజమాని గొడవకు దిగారు. దీంతో శవాన్ని శ్రీరామకుంట శ్మశాన వాటికకు తరలించి అక్కడే ఖననం చేశారు కుటుంబ సభ్యులు. దీంతో బాధిత కుటుంబం శ్మశానంలోనే నివాసం ఉంటున్నారు. కర్మకాండ పూర్తయ్యే వరకు శ్మశానంలోనే ఉంటామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్ చేస్తే అతను ఏమన్నాడంటే ఇల్లు మా నాన్న చనిపోయినట్టే మీ సొంత ఊరికి తీసుకోవమని అన్నాడు. అన్న తర్వాత మాకు అక్కడ వసతి లేదు సార్, బాగా చాలా రోజులు అవుతుంది, దూరం ఉన్నది, నాకు అక్కడ వసతి లేదు అని అన్నాడు. అంటే సైలెంట్గా ఫోన్ కట్ చేసిండే మేమేమనుకున్నామంటే మీరు చేసుకొని అన్నట్టు మాట్లాడిండు కాబట్టి మేమేం చేసినాం, మా పిల్లలు టెంట్ వేసేసి కార్యక్రమం ఏందో కుందర అది పెడతారు కదా, కట్టె గిట్ట పెట్టి పెడతారు కదా, అది చేసుకున్న తర్వాత ఆయన ఎట్లా తెలిసిందో ఏమో మాకు తెలియదు. 12:30, 11:30, 12 గంటలకి కాల్ చేసి వాళ్ళ భార్య మాట్లాడి ఎవరిని అడిగి పెట్టినావు, నువ్వు ఎవరిని అడిగి టెంట్ వేసినావు, ఎవరిని అడిగి ఇవన్నీ ఎందుకు చేసినావు, మమ్మల్ని అడిగేది కాదా, నీ సొంత ఇల్లా, నీ ఇల్లు అయితే ఇట్లా చేసుకుంటావా, నీ ఇల్లు అయితే ఇట్లా చేస్తావా, మరి ఈ ఇల్లు ఎట్లా అనుకుంటున్నావు, నీ ఇంట్లో ఇట్లా అవుతుందా, మీ అయ్య కట్టిండా, మీ అవ్వ కట్టిండా, నువ్వు కట్టినావా, ఇట్లా కోపానికి వచ్చింది. ఎంత బతలాడినాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, అక్క అంటే అక్క అని ఎందుకు అంటాం అంటది,
ఆంటీ అంటే ఆంటీ ఎందుకని అంటుంది. కనీసం మా అన్నతో ఫోన్ మాట్లాడిస్తామని ఫోన్ ఇస్తే కూడా మీరు కోమట్లే కదా, మీరు కోమట్ల ఫోన్ ముట్టుకుంటారా అని మాట్లాడింది. ఆ మాట మాట్లాడిన తర్వాత ఫోన్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. మేము కాలు పట్టుకోమన్నా పట్టుకుంటాం. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, ఆయన పెద్ద మనిషి, వీళ్ళు కూడా కొత్తగా వచ్చిర్రు, కొంచెం వినండి అని మా అక్క బతలాడింది, నేను బతలాడిన, మా మరదలు బతలాడింది. మా అమ్మ అంటే లోపల లేని పరిస్థితి లేదు కాబట్టి ఆమె రాలేదు. మా మరదలు కూడా మాట్లాడింది. పిల్లల్ని చూడండి, మా ముఖం చూడండి, మా నాన్న ముఖం చూడండి, ఎంత అన్నా కానీ లేదు ఇప్పుడు మీరు కాల్ చేసేదాక మేము ఇక్కడ నుంచి జరగం, మీరు ఇప్పుడు కాల్ చేసేయండి, వెళ్ళిపోండి, శవాన్ని బయటేసేయండి, టెంట్ ఇప్పండి అని ఒక సైడ్ టెంట్ కూడా ఇప్పేసేయండి. చనిపోయింది.